బ్రో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీడీపీ వరకు ఒక శుభవార్త వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే టీడీపీలో ఉన్న ఒక సీనియర్ నాయకులకి ఒక సీటు గవర్నర్ సీట్ ఇస్తామని చెప్పి ఆ పదవికి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి అంటే చంద్రబాబు గారి కృతజ్ఞతగా మోడీ గారు అయితే ఆఫర్ ఇచ్చారంట. సో మరి ఆఫర్ అందుకోబోతున్న సీనియర్ నేత ఎవరు? అయితే ఈ మాట ఇప్పటిది కాదు, ఒకప్పుడు టీడీపీ పార్టీకి బీజేపీ తరఫున కేంద్రం ఇచ్చినటువంటి ఒక హామీ అన్నమాట. అయితే రాజ్యసభ సీట్లలో కొంచెం అటు ఇటు జరిగినప్పుడు టీడీపీ పార్టీకి ఖచ్చితంగా మీకు గవర్నర్ పదవి ఇస్తామని చెప్పేసి అప్పట్లో హామీ ఇచ్చారు. సో ఆ హామీ మేరకు ఇప్పుడు టీడీపీ పార్టీలో ఎవరున్నారు, సీనియర్ నేతలు ఎవరున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అయితే కేంద్రం నుంచి ఒక పిలుపు వచ్చింది. సో అప్పుడు మన సిబిఎన్ గారు ఒక 2 పేర్లు అయితే ఇవ్వడం జరిగిందంట. వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో టీడీపీ పార్టీలోనే ఉంటూ, అది నష్టమైనా కూడా కష్టమైనా సుఖమైనా కూడా టీడీపీ పార్టీలోనే ఉంటూ పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. సో అలాంటి సీనియర్ నేతలు 2 పేర్లు అయితే మన సిబిఎన్ గారు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. మరి అందులో ఆ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఏంటనే దాని మీద అయితే చాలా మంది కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ పార్టీ అనేది ఒక మెయిన్ పిల్లర్గా ఉంది. 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా టీడీపీ పార్టీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ జనసేన కావచ్చు, బీజేపీ దానికన్నా టీడీపీ కన్నా కొంచెం తక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా అటు టీడీపీకి మంచి స్థానమే ఉంటుందని కూడా కేంద్రం సైడ్ నుంచి కూడా మనం ఎప్పటి నుంచి కూడా వింటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, వీళ్ళు ఏదడిగినా కూడా కేంద్రం నుంచి కాదనకుండా ఇవ్వడం కావచ్చు, ప్రతి ఒక్క ఈవెంట్ కూడా ప్రధాని గారే స్వయంగా రావడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరికీ ఒక క్లారిటీ అనేది ఉంది. ఖచ్చితంగా కేంద్రం సైడ్ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఏది చేపట్టినా కూడా కేంద్రం నుంచి మన ప్రధాని మోదీ గారు ఫుల్ సపోర్ట్ ఇస్తారని తెలిసిందే. సో ఇప్పుడు గవర్నర్ పదవి ఎవరికి ఇస్తారు అనే దాని మీద చాలా ఆసక్తికరంగా ఏపీ రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం పదవి ఎంత ఇంపార్టెంటో గవర్నర్ పదవి కూడా ఖచ్చితంగా అంతే ఇంపార్టెంట్. ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ లేకపోతే పనులు కానీ ఏవి చేసినా కూడా ఖచ్చితంగా గవర్నర్ ఉండాల్సిందే. సో ఇప్పుడు అండ్ అశోక్ గజపతి రాజు గారు, అదేవిధంగా యనమల రామకృష్ణుడు, వీళ్ళిద్దరి పేర్లు అయితే సిబిఎన్ గారు చెప్పినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే మరి పార్టీ సభ్యులందరినీ కూడా కలిసి మాట్లాడి ఎన్నుకుంటారా, లేకపోతే ఆయనే ఓన్గా డెసిషన్ తీసుకుంటారని దాని మీద అయితే ఒక క్లారిటీ అయితే లేదు. కాకపోతే అతి తొందరలోనే ఒక పార్టీ అంటే ఇద్దరిలో ఎవరో ఒక పేరు చెప్పే అవకాశం అయితే సిబిఎన్ గారికి ఉంది. మరి అశోక్ గజపతి రాజు గారిని సెలెక్ట్ చేస్తారా, లేకపోతే యనమల రామకృష్ణుడి గారిని సెలెక్ట్ చేస్తారా, దాని గురించి అయితే వెయిట్ చేసి చూడాలి.